మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇబ్రహీంపట్నంలోని కృష్ణా గోదావరి నదుల కలయిక పవిత్ర సంగమం వద్ద ఏర్పాట్లను మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పరిశీలించారు. ఘాట్ల వద్ద మెట్లపై కాళ్లు జారకుండా మెట్లను శుభ్రపరుచుతున్న పనులను, జల్లు స్నానాల కోసం జరిగిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ పవిత్ర సంగమం వద్ద సుమారు 50,000కు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా తగు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. పారిశుద్ధ్య నిర్వహణ మెరుగ్గా ఉండాలని, ఘాట్లలో చెత్త బుట్టలను ఏర్పాటు చేయాలని, ఘాట్ల పారిశుద్ధ్యం కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. నిత్యం పారిశుద్ధ్య నిర్వహణ జరుగుతూ ఉండాలని, ఘాట్లు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేటట్లు చర్యలు తీసుకుంటారని అన్నారు. అత్యవసర సేవలు అందించడానికి బోట్లు, రాత్రి సమయంలో వెలుగులు నింపేందుకు లైటింగ్ ఏర్పాట్లు చేశామన్నారు. మరుగుదొడ్ల సౌకర్యం కల్పించామన్నారు. ముఖ్యంగా భక్తులు ఘాట్లలో నిర్దేశించిన ప్రాంతాల్లో బారికేడ్ల లోపలే పవిత్ర స్నానాలు ఆచరించే విధంగా చూడాలన్నారు. ఎటువంటి ప్రమాదాలకు తావు లేకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కాల రామ్మోహన్ రావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమంలో రేపు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ప్రభుత్వం తరఫున మున్సిపాలిటీ వారు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కొంచెం ఘాట్లు అన్నీ శుభ్రం చేయించడం, ఇదంతా లైటింగ్ ఇదంతా కూడా సరి చేయడం పూర్తయింది. అట్లాగే పడవలు, అత్యవసర సేవలు అందించడానికి తగ్గ ఏర్పాట్లు అన్నీ చేస్తున్నాం. రేపు భక్తులకి ఇక్కడ ఏ రకమైనటువంటి లోటు లేకుండా అంత శుభ్రం కూడా అంతా కూడా మొత్తం పూర్తయింది కాబట్టి తప్పకుండా పుణ్యస్నానాలకు వచ్చేవాళ్ళు అందరికీ ఇదే ఆహ్వానం. అందరికీ ముందస్తుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు 50,000 పై అవుతారండి. ఒక నిర్దిష్టమైన అంచనాలు లేవు. 50,000 నుంచి 70,000 వరకు అటు రావచ్చు. మనం సుమారుగా ఒక 50-60,000 మంది రావచ్చు. థ్యాంక్ యూ.